హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి టాపిక్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మల్టిప్లికేషన్ టేబుల్స్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మల్టిప్లికేషన్ టేబుల్ చేయడానికి అయితే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మెథడ్ అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సీరియల్ నెంబర్ 1 అని టైప్ చేసి దీన్ని ఒక్కటినే డ్రాగ్ చేయాలంటే ఏం చేయాలా, మీరు ఇక్కడ ఫిల్ హ్యాండిల్ బటన్తో ప్రెస్ చేసి డ్రాగ్ చేసి చూడండి, ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది. అట్లా ఎంతవరకు కావాలా మీకు? ఓకే, 10 నెంబర్ల వరకు కావాలా, అవునా? మధ్యలో మనకు ఇంటూ కావాలి కాబట్టి జస్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. ఆ ఎక్స్ని కూడా మీరు డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇది కూడా అంతే. ఇక్కడ మనకు 1 2 3లు కావాలి కదా, 1 2 3. సో వీటిని సెలెక్ట్ చేసుకొని ఈ ఫిల్ హ్యాండిల్ బటన్తో డ్రాగ్ చేస్తే చూడండి, అప్ టు 10 వరకే. ఇదంతా ఎక్స్ట్రా కదా. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఈజ్ ఈక్వల్ టు దీని రిజల్ట్ రావాలి మనకంటే. ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసిన తర్వాత మీరు ఏం నొక్కకూడదు, డైరెక్ట్గా కాపీ చేసేసి ఇంతవరకు ఎంటర్ చేసేసేయండి. ఓకే, సో బట్ మనకు ఒక్కొక్క దానికి ఇంత స్పేస్ కనిపిస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కాలం హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ కాలం హెడ్డింగ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఈ ఏదో ఒక కాలం మీద విడితే మీరు ఇట్లాగా తగ్గించుకోండి. చూడండి, ఆటోమేటిక్గా తగ్గిపోయిందా, రైట్? ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, మల్టిప్లికేషన్ చేయాలి అని అంటే ఇది ఇంటూ ఇది చేయాలి. అలా ఎలాగ యూజ్ చేస్తాం ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 1 సెల్ అడ్రస్ ఎంత, B5 కదా. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి B5 వచ్చేసింది. ఇంటూ తర్వాత సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటిది సో చూడండి, సో D5 ఎంటర్ ప్రెస్ చేయగానే రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ యూజ్ చేస్తున్నా, సరిపోతుంది. ఇంకా అన్నింటికి చేయాల్సిన అవసరం లే, మీరు డ్రాగ్ చేసేస్తే అయిపోతుంది. చూడండి వచ్చిందా సింపుల్గా. మరి ఏం చేస్తాము, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇంకొక సెల్ అయితే గ్యాప్ ఉంచి మీరు కాపీ చేస్తారు కదా. ఇక్కడ కాపీకి షార్ట్కట్కి Ctrl+C లేదంటే ఇక్కడైనా కాపీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ పేస్ట్ అవ్వాలంటే ఏం లేదు, ఎంటర్ కొట్టేస్తే అయిపోతుందండి. మరి ఇదెందుకు ఇలా వచ్చిందంటే మనం విడ్త్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో విడ్త్ కంపల్సరీగా మనకి ఎంతైతే అవసరం ఉందో అంత అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే మీరు ముందునైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాను, నంబర్ 2 అని టైప్ చేసి ఇక్కడ నేను ఫిల్ హ్యాండిల్ బటన్తో ఈ నెంబర్ని డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో ఇవి చేంజ్ అయిపోయినాయి కదా ఆటోమేటిక్గా. చూడండి 2 2 4 2 3 6 ఇట్లాగా. అట్లా సేమ్ మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ యూజ్ చేయండి. ఫస్ట్ ఒకసారి మాత్రమే జస్ట్ మనం ఇట్లాగా కాలం విడ్త్ అనేది పెంచుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నెంబర్ 3 అని టైప్ చేసి సో దీన్ని ఫిల్ హ్యాండిల్ బటన్తో డ్రాగ్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో అట్లాగా వీటన్నింటినీ సెలెక్ట్ చేసి డిజిట్స్ వచ్చేసి సెంటర్లో రావాలంటే సెలెక్ట్ చేసి హారిజాంటల్ సెంటర్, వర్టికల్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సో అగైన్ మళ్ళీ ఇదే డేటాని కాపీ చేస్తున్నా, కాపీ చేసి సేమ్ పేస్ట్ చేస్తున్నాను. సో చూడండి నెంబర్ 4 అని టైప్ చేస్తున్నా, ఫిల్ హ్యాండిల్ బటన్తో డ్రాగ్ చేసేస్తున్నాను ఇట్లా. ఓకే, సో ఇట్లాగా మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇక వీటికి మీరు ఏం చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని బార్డర్ వేసుకోవచ్చు. చూడండి ఆల్ బార్డర్ ఇండివిజువల్గా ఈ రకంగా బార్డర్ కూడా సెట్ చేసుకోవచ్చు మల్టిప్లికేషన్ టేబుల్ యూజ్ చేసుకోవాలనుకుంటే. సో ఇట్లాగా డిఫరెంట్ మెథడ్స్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్ టేబుల్ ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, రైట్? మీకు ఈజీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. ఓకేనండి, థ్యాంక్ యూ.